ఓం గురుభ్యో నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే, ఇప్పుడు మనకి సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా. ఆ చంద్రగ్రహణము మనకి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది, ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో కుంభరాశిలో మొదలైన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్ర నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము. ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచారం జరగడము, పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదంలో సంచారం జరగడము, ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడము, అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి యాక్సెస్ లో స్పెసిఫిక్ గా కుంభరాశిలో మనకి 18 సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది. లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 11, 2007లో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట. సో ఎగ్జాక్ట్ 18 years తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ 18 years క్రితము మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు మంచి జరిగిందా, లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో, 18 years క్రితము మీకు ఏమైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే కనుక, అంటే ఆ 18 years పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్, అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు, చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏవైనా ఉండుంటే కనుక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విశిష్టత ఏంటి అంటే గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సిస్ లో ఉంటారన్నమాట. అంటే మనకి త్రికోణంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు. అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతువు 24 degrees సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా 24 degrees లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం మీటింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్, ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురువు రూపేణ మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక బాగుంటుందనేసి ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది, మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి. అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ కి చూసుకుంటే కనుక యుఎస్ లో కనిపించదు, యూరోప్ లో కనిపిస్తుంది, మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో, మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది, ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది. ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే రాహు తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్యూషన్ లో పెడుతూ ఉంటుంది అనమాట. అండ్ చంద్రుడితోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అనవసరమైన చికాకులు, లేనిపోనే అపోహలు, లేకపోతే ఇమోషనల్ టర్బ్యులెన్సెస్,
ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు ఇమోషనల్గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడడము, మనస్తాపానికి గురవ్వడము, లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని కనుక పెంచుకున్నట్లయి, మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే కనుక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి 6 months వరకు ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా? కంటిన్యూషన్. ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖున సాయంత్రము 8:58 కంటే దాదాపు 9 గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనుక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ 8th మిడ్ నైట్ 2:20 టైం వరకు కూడా మనకి ఇది కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 hours వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ లెవెల్కి రావడము, తర్వాత సెట్టింగ్ లెవెల్కి రావడానికి మనకి టైం పడుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్ర దర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఇంకా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి, మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే మీకంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్గా ఈ గ్రహణం టైంలో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు మా ఇష్టదేవత ఎవరో మాకు తెలీదు, మాకేం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓం శివాయ నమః ఇది మీరు ఒక లెక్క లేకుండా, అంటే 108 కౌంట్ లేకుండా లేకపోతే 21 కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టిక్యులర్ గ్రహణం టైంలో కనుక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో కనుక మీరు కంటిన్యూస్ గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో, జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కి కనుక మనము తట్టుకోనికి శక్తి ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలితా పరమేశ్వరినే మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారి నామం తీసుకునైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు. లేకపోతే సహస్రనామంలో ఏదైనా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామంని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి. ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైంకి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి. గ్రహణం టైంలో మౌనం పాటించండి. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాశిస్ ఉన్నాయి, అవి నేను చెప్తూ వెళ్తాను. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా మీకు ఎవరితోటన్నా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పర్టికులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు ఈ గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం రెడీయా? మిథున రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ భావాలలో వీళ్ళకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందో చూద్దాము. వీళ్ళకి ఏంటంటే నవమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో చంద్రగ్రహణం ఏర్పడడం మిథున రాశి వాళ్ళకి కొద్దిపాటిగా ఇది ఫేవరబుల్ గానే అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి తృతీయ భావము, నవమ భావము ఈ రెండు భావాల యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వరకు మిథున రాశి వాళ్ళు గనక కెరియర్ కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ప్రమోషన్స్ కి సంబంధించి, లేకపోతే దూరదేశ ప్రయాణాలు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారో వాళ్ళకి ఏమైనా ఎదురు దెబ్బలు తగలడము, లేకపోతే అనుకున్న టైంకి పనులు అవ్వకపోవడం, డిలేస్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఉండుంటే కనుక ఈ గ్రహణం తర్వాత వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ కొంతమంది మిథున రాశి వాళ్ళకి కొద్దిగా కెరియర్ విషయంలో ప్రమోషన్స్ రావడము, పై స్థాయికి వెళ్ళడము, లేకపోతే ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీస్ రావడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా ఇది ఫేవరబుల్ గానే ఉంటుంది.
ఫారెన్ అంటే ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఫారెన్ క్లయింట్స్ తోటి కొద్దిగా పరిచయాలు ఏర్పడడము, ఆఫ్ షోర్ ట్రాన్సిట్స్ కి వెళ్ళడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంతమందికి ఏంటంటే ఎక్కువ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీకు చాలా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ టైంని కొద్దిగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు ఏవైనా హాబీస్ అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి కొన్ని హాబీస్ ఉంటూ ఉంటాయి. అవి ప్రొఫెషనల్ గా కనుక వాళ్ళు మలుచుకోవాలి అని అనుకుంటే కనుక ఈ టైం చాలా ఫేవరబుల్ గా ఉండడానికి కూడా కనిపిస్తుంది. అంటే ఈ ఎక్లిప్స్ తర్వాత ఇది వరకు వీళ్ళకి ఏవైనా భయాలు ఉంటే కనుక నేను చేయగలనా, నేను ఇది హ్యాండిల్ చేయగలనా, నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే పియానో నేర్చుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు నేర్చుకోలేరు. అలాంటివి ఏమైనా ఉంటే కనుక, లేకపోతే కొంతమందికి క్యారమ్స్ ఆడడం ప్రొఫెషనల్ గా వెళ్ళి ఆడాలనుకుంటూ ఉంటారు. అలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ టైం మీకు చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ లో కూడా దాని యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీ హాబీస్ ని మీరు ప్రొఫెషన్ గా మలుచుకోవడానికి కూడా మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేయడం, లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళడానికి కూడా మీకు మిథున రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హెల్ప్ అవుతుంది. గురువుల విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. అంటే ఇది వరకు మీరు ఎవరైనా గురువు రూపేణ ఫాలో అవుతూ ఉంటే కనుక వాళ్ళతో కొద్దిపాటిగా మీకు డిస్టెన్సెస్ రావడానికి ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్త గురువులు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ కొత్త గురువులని ఎంచుకునే టైంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే రాహు తోటి చంద్రుడు కలిసి ఉంటారు కాబట్టి భాగ్యస్థానంలో కొద్దిపాటిగా మీకు అక్కడ డిసెప్షన్ అంటే కొద్దిగా మోసపోవడం అనేది కనిపిస్తుంది. కాబట్టి గురువుల విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అండ్ ఆధ్యాత్మికత చింతన అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 6 months టైం పీరియడ్ లో కూడా మీకు కొద్దిపాటిగా ఎక్కువ కళలు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ స్వప్నాలలో ఏదైనా కనిపించడము ఇలాంటివి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థర్డ్ హౌస్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ గా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మీరు అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎవరైనా సైకాలజీ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక మిథున రాశి వాళ్ళు ఈ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఏవైనా ఉంటే కనుక అవి కూర్చొని రెజల్యూషన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ 6 months పీరియడ్ లో మీ కమ్యూనికేషన్ అనేది చాలా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థర్డ్ హౌస్ లో ఇప్పటి వరకు మీరు ఏదైతే సప్రెస్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండి మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే కనుక ఈ గ్రహణం మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ గా ఉంటుంది. ఎంజాయ్ చేయండి టైం అంతా కూడా. మీరు చంద్రగ్రహణము ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయినా విత్ ఇన్ 1 week టైం మీకు టైం తీసుకొని, జనరల్ గా అయితే మనకి 2-3 days లో అని చెప్తాము. ఒకవేళ 2-3 రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక 1 week గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ రాహు, శని, చంద్రుడు, రవి, కేతు, బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలకు అన్నింటికి కూడా శాంతి చేయించుకోండి. మెయిన్ వచ్చే రాశులు ఎవరు అంటే సింహరాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీన రాశి వాళ్ళు, అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కూడా మకర రాశి వాళ్ళు. ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది. కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే పుడుతూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. గ్రహణ నీడల్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. గ్రహణం టైంలో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి, లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం తీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అది 21 days లోపల మీరు పూజ చేయించుకోవాలి. దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది. టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి. గ్రహణం టైంలో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి, మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమః అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి. ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను. అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి. లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి. అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమః అనేది 108 times చేసుకున్నా సరిపోతుంది. లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక 4 hours నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే కనుక
మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మట్టుకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది. ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి. మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్, వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధన బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన పైన భారం ఉంటుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవారాధన చేసుకోండి. నమస్తే.